హాయ్ దీపికా గారు, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎక్కడి నుండి స్టార్ట్ చెయ్యాలి అనే విషయం అర్థం కావడం లేదు. నాకు చాలా కన్ఫ్యూజన్గానే ఉంది. హూ అంతేనా? చూడ్రవి, ఎక్కడ్నుండి మొదలు పెట్టాలో నేను క్లియర్గా చెబుతాను. జాగ్రత్తగా విను. ముందు నీకు ఉపయోగపడేది డైలీ యూజ్ ఫ్రేజెస్. ఇవే ఆంగ్లంలో చిన్న చిన్న మాటలు, ప్రతిరోజూ వినిపించేవి. ఓ అలాగా, ఏమిటవి? ఉదాహరణకి కొన్ని చెప్పు. అలాగే, ఇవిగో. థ్యాంక్యూ సో మచ్ అంటే చాలా ధన్యవాదాలు. ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించండి. ఇంకా చెప్పాలంటే వాట్ డూ యూ థింక్, దట్ సౌండ్స్ గ్రేట్, నెవర్ మైండ్. ఇలాంటి వాటినే డైలీ యూజ్ ఫ్రేసెస్ అని అంటాము. సరే, ఇవన్నీ నేర్చుకున్నాక నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి? తర్వాత సిచ్యువేషనల్ ఫ్రేజెస్ నేర్చుకో. అంటే పరిస్థితిని బట్టి ఉపయోగించే మాటలు. ఉదాహరణకు, ఎవరివైనా కలిసితే గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ టుడే, గుడ్ ఆఫ్టర్నూన్ అని. చాలా రోజుల తర్వాత కలిసిన వారితో లాంగ్ టైమ్ నో సీ అని. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అర్థం కాకపోతే సారీ, ఐ డిడెంట్ క్యాచ్ దాట్, కుడ్ యూ రిపీట్ దాట్ అని. పరిస్థితిని బట్టి ఉపయోగించే వాక్యాలు నేర్చుకోవాలి. అదిరింది. మరి గ్రామర్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇవన్నీ నేర్చుకుని అర్థం చేసుకున్నాకే గ్రామర్ మొదలుపెట్టు. గ్రామర్లోని ప్రతి ఒక్క టాపిక్ను క్లియర్గా ఎప్పుడు ఎక్కడ వాడాలో వీడియోలను చూస్తూ అర్థం చేసుకుంటూ నేర్చుకో. నువ్వు నేర్చుకున్న విషయాన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ చేస్తూ నువ్వు నేర్చుకున్న టాపిక్ను నువ్వే ఆటో డ్రిల్ సహాయంతో నేర్చుకో. దీపికా, నువ్వు చెప్పేది చాలా బాగుంది, కాని ఎక్కడ నేర్చుకోవాలి? సాయి ఇంగ్లీష్ వెబ్సైట్కి వెళ్ళు, www.saienglish.in. అక్కడ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఎంపిక చేసుకుని ప్రాక్టీస్ క్విజ్, ఫ్రీ పీడీఎఫ్ మెటీరియల్ ద్వారా క్లియర్గా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రతి లెసన్ తరువాత రూపొందించిన ఉదాహరణలు, ప్రాక్టీస్ డ్రిల్, ఆటో చెక్ ఇలా స్టెప్ బై స్టెప్గా నేర్చుకునే వీలుంటుంది. రవి, రోజుకి కొంచెం అభ్యాసం చేస్తూ పోతే ఇంగ్లీష్ని కొన్ని రోజుల్లోనే సులువుగా నేర్చుకుంటావు. ఆల్ ది బెస్ట్. చాలా బాగా అర్థమైంది మేడం. ఇప్పుడు ఎక్కడా ఎలా ఇంగ్లీష్ నేర్చుకోవాలో అన్న సందేహం తీరింది. స్లోగా రోజూ స్టెప్ బై స్టెప్గానే నేర్చుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.